చెప్పండి. నమస్కారం అండి. ముందుగా మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నేను డాక్టర్ ప్రియాంక ఫాదర్ని. నా పేరు వెంకటేష్ అండి. వాస్తవానికి మేము హైదరాబాద్ నుంచి హుటాహుటిని ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అమ్మాయి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మేము ఇప్పటి వరకు కంప్లైంట్ చేసింది, పర్సనల్ గా కంప్లైంట్ చేసింది లేదు కాబట్టి కేసు ఏమైనా తప్పుదోవ పడుతుందో ఏమో, పోలీసు వాళ్ళు కరెక్ట్ గా పని చేస్తారో లేదని కొన్ని అనుమానాలు ఉండేవి. అందుకొరకు ఇక్కడికి వచ్చాము వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి. ముందుగా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే వాసు గారికి, తర్వాత సిఏ గారికి, ఎస్పీ గారికి, డీఎస్పీ గారికి, వీళ్ళందరినీ కలిసిన తర్వాత నిజంగా వీళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను నేను. ఇక్కడ మేము వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అనేది మేము రియలైజ్ అయ్యాము. ముఖ్యంగా అనితా మేడం గారు మాటలని కొన్ని వక్రీకరించినట్టు, ఏదో ఒక ఛానల్ వక్రీకరించినట్టుగా మాకు తెలిసింది. దయచేసి మాపై దయ ఉంచి ఏ ఛానల్ వాళ్ళైనా గాని మా బాధను వ్యక్తపరుస్తున్నాము, దాన్ని రాజకీయంగా చేయొద్దండి, మాకు ఇబ్బంది కలిగించొద్దండి. మాకు న్యాయము జరుగుతుందని మీరందరూ అండగా నిలిచి చేస్తున్నది నిజంగా మాకు సంతోషము. కానీ కొన్ని విషయాలని వక్రీకరించి మళ్లీ మా మనోవేదనకి గురి అయ్యేటట్టుగా చేయొద్దండి. దయచేసి వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్యాప్తు జరుగుతుంది, వాస్తవంగా మా అమ్మాయి క్రిటికల్ పరిస్థితిలో ఉంది, ఆమెకి ఏదన్నా జరగరాంది జరిగితే, మరణం సంభవిస్తే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళకి శిక్ష పడుతుందా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకుంటారా అని కొన్ని సందేహాలతో మేము ఇక్కడికి వచ్చాం. వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే పోలీసు వాళ్ళు చేసిన ఎంక్వైరీ పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెప్పడము, ప్రతిదీ వాళ్ళు నోట్ చేసుకోవడము, ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేయడము, అలాగే ఫుటేజెస్ తీసి పెట్టడము, దాన్ని క్లియర్ గా వివరంగా మాకు అర్థమయ్యేలా చెప్పి ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అదంతా విన్న తర్వాత మాకు నిజంగా సాటిస్ఫై అయింది. చాలా అద్భుతంగా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఖచ్చితంగా అంతకుడు తప్పించుకునే మార్గమే లేదు, అలా చేశారు. వాళ్ళు గట్టి హామీ కూడా ఇచ్చారు మాకు చాలా సాటిస్ఫై అయ్యాం మేము. వాళ్ళు ఫర్దర్ గా కూడా మీకు అండగా ఉండి నిందితులు ఎక్కడ తప్పించుకోకుండా ఖచ్చితంగా శిక్ష పడే నిజంగా వాళ్ళు హామీ ఇచ్చారు. కాబట్టి మేము మా సందేహాలు ఇప్పుడు నివృత్తి అయినాయి. కాబట్టి చాలా సంతోషము. తర్వాత ఇప్పుడు మాకు ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచి, అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్, మీరు ఇమ్మీడియట్ గా రావాలని చెప్పి ఫోన్ వచ్చింది. డాక్టర్లు ఫోన్ చేశారు, మేము బయలుదేరి వెళ్లిపోతున్నాము. మా కొరకు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రయత్నము, అంటే వాళ్ళు చేసిన దర్యాప్తులు గాని, ఎస్పీ గారు, ముఖ్యంగా ఎస్పీ గారు, తర్వాత సిఐ గారు, ఈ డిపార్ట్మెంట్ లో పోలీసు వాళ్ళందరూ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లు అవన్నీ చాలా చాలా క్లియర్ గా ఉన్నాయి. మాకు ఎలాంటి సందేహం ఇప్పుడు లేదు. ఎందుకంటే మాకు సందేహంతోనే వచ్చాము యాక్చువల్ గా. అది ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతోనే వచ్చాము యాక్చువల్ గా. అక్కడ చావు బతుకుల మధ్య నా బిడ్డ కొట్టుమిట్టాడుతుంటే కూడా తర్వాత మిస్యూజ్ కాకూడదు, నిందితులు తప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. అనుమానాలతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు క్లియర్ గా మాకు అర్థమైంది. వాళ్ళు ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి సెక్షన్లు ఎలా మారతాయి, వాళ్లకు శిక్ష పడడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో అన్ని వివరించారు. నిజంగా చేతులెత్తి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. మా కొరకు హృదయపూర్వకంగా నిజంగా వాళ్ళు కష్టపడి ప్రతిదీ కరెక్ట్ గా నోట్ చేశారు. మాకు చాలా సంతోషం.